ఇరాన్ గుండె మీద ట్రంప్ సేనలు బిగ్ బాంబింగ్ చేశాయి. ఇరాన్ లోని ఆయిల్ ఎగుమతులకు కేంద్ర బిందువైన ప్రాంతాన్ని బాంబు దాడులతో హోరెత్తించేశాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇరాన్ లో B2 స్టెల్త్ బాంబర్స్ బీభత్సం. కార్గ్ ద్వీపంపై B2 బాంబర్స్ తో దాడి చేసింది అమెరికా. మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే ఇదొక అతి పెద్ద దాడిగా చెబుతున్నారు ట్రంప్. నౌకల రాకపోకల్ని అడ్డుకుంటే దాడులు కొనసాగుతాయన్నారు ఆయన. ఇరాన్ సైనిక స్థావరాల విధ్వంసం కొనసాగుతుందన్నారు ట్రంప్. కార్గ్ ద్వీపంలోని అన్ని IRGC లక్ష్యాలను ఛేదించామని చెప్తోంది అమెరికా. మర్యాద కోసం చమురు మౌలిక సదుపాయాలను ముట్టుకోలేదన్నారు ట్రంప్. హర్మూజ్ జలసంధిని అడ్డుకుంటే చమురు నిక్షేపాల్ని సైతం ధ్వంసం చేస్తామంటున్నారు ట్రంప్. అమెరికా సెంట్రల్ కమాండ్ ద్వారా ఈ దాడులు జరిగాయి. అమెరికా దగ్గర ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాలున్నాయని, దీని ద్వారా ఇరాన్ లోని ఏ ప్రాంతాన్నైనా సరే ధ్వంసం చేసే శక్తి ఉందంటున్నారు ట్రంప్. ఇరాన్ కు అణ్వాయుధం ఎప్పటికీ ఉండదని మరోసారి బల్లగుద్ది చెబుతున్నారు. ప్రపంచాన్ని బెదిరించే శక్తి ఇరాన్ కు లేదని, ఇరాన్ సైన్యం ఆయుధాలు వదిలిపెట్టాలని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ ప్రజలు దేశాన్ని కాపాడుకోవాలంటూ ట్రంప్ చివరి సూచన చేశారు. పశ్చిమాసియాలో ఉన్న పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ తీరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఖర్గ్. 20 చదరపు కిలోమీటర్ల అతి తక్కువ వైశాల్యంతో ఉన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఇది వెన్నెముక లాంటిది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90% వాటా దీనిదే. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ 2024లో ఈ ద్వీపం నుంచి చమురు ఎగుమతులు చేయడం ద్వారా ఇరాన్ $78 బిలియన్ ఆర్జించింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ముందుకు నడవాలంటే ఇక్కడి చమురు ఎగుమతులు ఎంత కీలకం అన్న విషయం. అందుకే ట్రంప్ దీన్ని టార్గెట్ చేసుకున్నారు. B2 బాంబర్స్ ని ఇప్పటి వరకు 15 రోజుల్లో 2 సార్లు అమెరికా వాడింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలైన తొలి రోజు 4 B2 బాంబర్స్ డజన్ల కొద్దీ 1000 కేజీల బాంబుల్ని జారవిడిచాయి. BLU 109 తో పాటు GBU 31 వేరియంట్ బంకర్ బస్టర్స్ ని కూడా జారవిడిచాయి. ఇప్పుడు సెకండ్ వేవ్. కార్గ్ ఐలాండ్ పై B2 బాంబర్స్ విరుచుకుపడ్డాయి. అన్ని సైనిక స్థావరాల్ని టార్గెట్ చేస్తూ బాంబులు జారవిడిచాయి. అయితే ఆయిల్ ట్యాంకర్స్ పై ఎలాంటి దాడులు చేయలేదు అంటున్నారు ట్రంప్.